తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిలో ఫుల్ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయినట్లు ఉంది. చివరికి నేను ఎమ్మెల్యే కావాలి అన్నా కూడా టీడీపీ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. నేను మా ఇంట్లో వాళ్ళు పెద్ద తోపు తుడుము హీరోలుగా ఉంటే తెలుగులో కనీసం నేను 2019లో పోటీ చేస్తే ఎమ్మెల్యేగా కూడా కాలేకపోయా. అంతకుముందు 5 ఏళ్ల నుంచి పార్టీ పెట్టి రాజకీయం చేశా. అంతకుముందు 6-7 ఏళ్ళు ఇంకో పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసి చేసిన పార్టీ దాన్ని పెట్టి నడిపిన. దాంట్లో రకరకాలుగా అప్పుడు గొంతులు చించుకొని జుట్టు ఎగరేసిన అరిసిన రోడ్ల మీద. ఇప్పుడు 5 ఏళ్ళు 14 నుంచి 19 వరకు అరిసిన ఎమ్మెల్యే కాకపోతే పక్కన విజయం ఏకంగా సీఎం అయిపోయి అరే నాకంటే పెద్ద హీరో కాదు కదా అని చెప్పేటువంటి ఫ్రస్ట్రేషన్, అంటే గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకోకుండా ఆ విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆయన ఉన్నట్టున్నారు. మీరు గమనిస్తే ఇంతకుముందు మామూలుగానే ఈయనలో ఫ్రస్ట్రేషన్ దారుణంగా ఉంటుంది. అసూయ ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. బట్ ఆయన అధికారంలో లేనప్పుడు ఇదంతా కనిపిస్తూ ఉండే, అధికారంలోకి వచ్చిన తర్వాత అడపాదడపా కనిపిస్తూ ఉండే. కానీ ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో కట్టలు దించుకుంటుందంటే చివరికి హంతకులకు మద్దతుగా మాట్లాడేంత వరకు, చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళకు మద్దతుగా మాట్లాడినంత వరకు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేంత వరకు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేంత వరకు, చివరికి వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను దేకను పట్టించుకునేంత వరకు. డైరెక్ట్గా కమెంట్ చేయక్కర్లేదు కదా, డైరెక్ట్గానే అన్నాడుగా ఆయన. హంతకులను మద్దతుగా నేను వాళ్ళ గురించి మాట్లాడాలా, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాలా, నేను పిలిచి మాట్లాడాలా, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడే. సరే, జగన్ అంటే విపక్ష నాయకుడు కాబట్టి డెఫినెట్లీ ఆయన హక్కులు కోల్పోయిన వాళ్ళపై నిలబడాలి. ఓకే, ప్రభుత్వమే హక్కులు కాలు రాస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారే పిలిచి మాట్లాడి ఆయన కింద ఉన్న డిప్యూటీ ఏమంటున్నాడు, నేనేం అట్లా అంత పనికి అట్లా అందరినీ పిలిచి మాట్లాడతానా, హంతకులకు మద్దతుగా, ఇంకొకరికి మద్దతుగా, రేపిస్టులకు మద్దతుగా ఏదేదో అంటూ ఉన్నాను. ఇక నేను ఏం చేసేది నేరుగా ముఖ్యమంత్రికి కూడా చెప్పను, ఎవరికి చెప్పను, నేరుగా ప్రజలతోనే కమ్యూనికేట్ చేస్తా, ఎవరికి ఏం చెప్పను నేను. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇంత ఫ్రస్ట్రేషన్. బహుశా ఫ్రస్ట్రేషన్ తాత్కాలికమైనదేనా, లేకుంటే ఇంటర్నల్గా ఏమైనా చాలా గూడు పుటానీలు నడుస్తూ ఉన్నాయా? ఆ గూడు పుటానీలు పెరిగి ఆయన బహిరంగంగా ముఖ్యమంత్రి మీద ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేసే పరిస్థితి వచ్చిందా? తెలియట్లే. టీడీపీ లేకపోతే ఈయన ఎమ్మెల్యే అవుతాడని చెప్పి నమ్మకం ఈయనకు ఉండదు. ఈయన లేకపోతే అధికారంలోకి వస్తామని నమ్మకం టీడీపీకి లేదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు, ఒకరి మీద మరొకరి గౌరవం లేదు, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. అసలు భలే గమ్మత్తుందా ఇలా రాజకీయం ఏందో. ప్రజలు ఇటువంటి గందరగోళానికి తావు లేకుండా డీట్గా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. నిజంగానే వాళ్ళు వైసీపీని గెలిపించాలనుకుంటే వన్ సైడ్ ఒకరినే గెలిపించాలి. కాదు టీడీపీ కనుకుంటే వన్ సైడ్ ఒకరు. వన్ సైడ్ ఇన్ ద సెన్స్ ఈ గందరగోళం ఉండి ఇదంతా వాళ్ళు కలిసి వీళ్ళు కలిసి ఎన్నికలు వచ్చిన తర్వాత కూటమి అంటే ఓకే ఏమో, కానీ ప్రజలు కానీ ఇటువంటి విషయాల్లో క్లారిటీ ఉండాలి. వాళ్ళకు ఒకరికొకరికి సరిపోని ఫ్రస్ట్రేషన్ కూడా తీసుకొచ్చి జనం మీద రుద్దుతూ ఉంటారు. ఒకరికొకరికి సరిపోని ఫ్రస్ట్రేషన్ కూడా జనం మీద రుద్దుతూ ఉంటారు. వాళ్ళకి గమ్మత్తు సీరియస్లీ. అసలు ముఖ్యమంత్రి గారి మీద ఫ్రస్ట్రేషనే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉండు. బహుశా చంద్రబాబు గారి మీద ఫ్రస్ట్రేషన్ ఈ అంశానికి సంబంధించేనా, లేకుంటే మొత్తం ఏమైనా రోజుకి ఏమైనా గూడు కట్టుకొని బలపడుతుందా, ఏం జరుగుతుందో మరి ఇంటర్నల్గా తెలియదు. రాబోయే రోజుల్లో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలా.